గత ప్రభుత్వంలో ఉన్న చిట్టిబాబుకు ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పదవి ఎలా ఇస్తారని ఆరుద్ర నిలదీశారు. క్రిమినల్ రికార్డు ఉన్న వ్యక్తికి లాయర్లు, అధికారులు ఎందుకు మద్దతు ఇస్తున్నారని ఆమె ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పినా క్షేత్రస్థాయిలో తనకు న్యాయం జరగడం లేదని ఆవేదన చెందారు. 5 ఏళ్లు గడుస్తున్నా తన కూతురి కేసులో చార్జ్ షీట్ వేయకపోవడం దారుణమని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకుని తన కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. నమస్తే అండి, నా పేరు ఆరుద్ర. నా పాప దివ్యాంగురాలు. చంద్రబాబు గారే మమ్మల్ని కాపాడారు. లోకేష్ గారు మాకు అభయం ఇచ్చారు. ఇంతవరకు మాకు న్యాయం జరగలేదని నేను భరించలేక నేను వీడియో పెట్టాను. కాకపోతే కొంతమంది అంటున్నారు అది కోర్టుకి వెళ్ళిపోయిందని. అయ్యా, చంద్రబాబు గారు టేకప్ చేసింది నా కోర్టు కేసులు సార్. పోలీసులే కనుక సరిగ్గా ఎఫ్ఐఆర్ వేసి ఉంటే 5 సంవత్సరాల నుంచి నేను పిచ్చిదానిలా తిరగాల్సిన పని లేదు సార్. చంద్రబాబు గారు నాకు సీఎం గారు అవ్వగానే ఇచ్చిన ఫస్ట్ అభయం నా కోర్టు కేసులు పోసాని వెంకటేశ్వరరావు గారు టేకప్ చేస్తున్నారని. నేను ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. నా సిచ్యువేషను ఎవరికి రాకూడదని, నా బిడ్డ పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదని నేను ఎంత కష్టపడుతున్నాను సార్. రాజాల చిట్టుబాబు అనే పోరంపోకు ఈడున్నాడండి. ఈ వెధవ ఎలా పీపీ అయ్యాడు అనేది నాకు అర్థం కాలేదు సార్. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కింద ఆడికి ఎలా ఇచ్చారండి? వైసీపీ గవర్నమెంట్లో వైసీపీలో గన్మెన్తో కలిసి నన్ను టార్చర్ పెట్టిన వెధవ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రావగానే మరి ఎవరు పార్టీ మారిపోయి ఈడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కింద ఎలా అయ్యాడు? ఇలాంటి నికృష్టుడు, ఇలాంటి క్రిమినల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కింద అయిపోతే మరి పత్తిపాడు నియోజకవర్గంలో లాయర్లు కానీ అడ్వకేట్లు సారీ సార్, నాకు అర్థం కావట్లేదు సార్. అంటే మిగతా లాయర్లు అందరూ ఈడికంటే క్రిమినల్సా, లేదంటే క్రిమినల్స్ అందరూ కలిసి ఒక పెద్ద క్రిమినల్ ఎన్నుకున్నారా? నాకు అర్థం కాలేదు సార్. ఎందుకంటే వాడు క్రిమినల్, వాడి మీద ఎఫ్ఐఆర్ ఉంది, వాడు ఎన్నుకోకూడదన్న సంగతి మీ అందరికీ తెలుసో లేదో నాకు తెలియదు. ఎందుకంటే నేనైతే మీలాగా పెద్ద పెద్ద చదువులు, లాయర్ చదువులు నేను చదవలేదు సార్. నాకు తెలిసింది ఒకటే చట్టం. నా బిడ్డకు అన్యాయం జరిగింది. ఒక దివ్యాంగురాల్ని నడుము ఎరగొట్టారు, నా జీవితం నాశనం చేశారు. సో ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఆడిని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కింద ఎలా ఎన్నుకున్నారు? కాకినాడ ఎస్పీ గారు కానీ, కాకినాడ కలెక్టర్ గారు కానీ వాడి మీద ఇన్వెస్టిగేషన్ చేసి క్లియర్ రిపోర్టు లీగల్ సెల్కి వెళ్లకుండా వాడు పోటీకి అనర్హుడు కదా సార్. అంటే కాకినాడ ఎస్పీ గారు, కాకినాడ కలెక్టర్ గారు, ఇది కాకినాడ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి గారు అందరూ కలిపే ఈ క్రిమినల్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కింద చేశారా? నాకు అర్థం కావట్లేదు సార్. అంటే ఒక పసిబిడ్డకి న్యాయం జరగదు ఆంధ్రప్రదేశ్లో, అంతే కదా? ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నామంటే అడగకపోతే అమ్మైనా పెట్టదని అంటారు. నేను న్యాయం కావాలి మొర్రో అని 5 సంవత్సరాల నుంచి తిరుగుతుంటే నాకు న్యాయం జరగట్లేదు సరికదా. వాడు ఇప్పుడు జనసేనలోనూ టీడీపీలోనూ మారిపోయారంట. అంటే అప్పుడు వైసీపీ గవర్నమెంట్లో ఉన్న వెధవలందరూ ఇప్పుడు టీడీపీలోనూ జనసేనలోనూ మారిపోతే వాళ్ళు అందరూ ఉత్తములు అయిపోతారా? నేరస్తులు ఇదైపోతారా? నాకు అర్థం కాదు. నేరస్తులకి శిక్షలు పడవా అండి ఆంధ్రప్రదేశ్లో? ఇలా మమ్మల్ని చంపేస్తారా? మళ్ళీ బెదిరింపులు, మమ్మల్ని చంపేస్తారని చంపేయండి సార్. పోలీసులకి కొత్త కాదు కదా. ఆల్రెడీ వైసీపీ గవర్నమెంట్ మమ్మల్ని పిచ్చి హాస్పిటల్ పంపించి మేము పిచ్చోడమని ఫ్యామిలీని ప్రూవ్ ట్రై చేస్తారు. ఇప్పుడు చంపేయండి, మర్డర్ చేసేసి క్రిమినల్స్ ఇది ఎన్కౌంటర్ చేసేయండి, దరిద్రం వదిలిపోద్ది. అంతేగాని ఒక పసిబిడ్డ జీవితంతో ఆడుకోవద్దండి. ఎందుకంటే మీకు కూతుళ్ళు ఉన్నారు కదా, మీకు మనవరాళ్ళు పుడతారు కదా, కనీసం ఇంగిత జ్ఞానం లేదా? ఐఏఎస్లు ఐపీఎస్లు ఎందుకే చదివారా మీరు? లాయర్లు పోలీసులు ఎందుకు అయ్యారా మీరు? నాకు అర్థం కావట్లే. ఒక పసిబిడ్డకి న్యాయం చేయమని అడుగుతుంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారో నాకు అర్థం కాలే. సాక్షాత్తు సీఎం గారు చంద్రబాబు గారే నాకు అండగా నిల్చున్నా సరే ఆంధ్ర రాష్ట్రంలో నాకు న్యాయం జరగలే. నా బిడ్డను అట్టుకుని నేను పరాయి రాష్ట్రాలకి పారిపోవాల్సిన దుస్థితికి తీసుకొచ్చారు.
నాకు చంద్రబాబు గారు కలిసిన ప్రతిసారి వరం ఇచ్చారు, దేవుళ్ళలాగా నన్ను కాపాడుతానని చెప్పారు. కానీ కింద వాళ్ళు నాకు న్యాయం చేయకపోతే నేను ఏం చేయను సార్. ప్రాపర్గా ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి వాళ్ళ మీద ఛార్జ్ షీట్ వేయడానికి వాళ్ళకి పోలీసులకి రీజన్ దొరకలేదంట. 2 క్రిమినల్స్ మంచోళ్ళు, 2 క్రిమినల్స్ ఇది అన్నట్టు వాళ్ళు ఇది చేశారు. నాకు అర్థం కావట్లేదు, అమలాపురం కాకినాడ పోలీసులు ఏం తింటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళకి పెళ్ళాలు పిల్లలు ఒకళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి లేవా? వాళ్ళ పిల్లలకి వాళ్ళ కూతుళ్ళు బాగుంటే చాలా, మిగతా వాళ్ళందరినీ నాశనం చేసి ఆ డబ్బుతో వాళ్ళని ఇది చేస్తారా? ఇంత దరిద్రంగా నికృష్టంగా ఉంటే అడిగే నాదుడే లేడా ఆంధ్రప్రదేశ్లో? పవన్ కళ్యాణ్ గారు దేవుళ్ళగా ఆదుకుంటామన్నారు, కానీ ఇంతవరకు దివ్యాంగులకి కానీ నా బిడ్డకు కానీ న్యాయం చేయలేదు సార్. పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చిన వైసీపీ గవర్నమెంట్లో నాకు ఇచ్చిన మాట, నాకు గవర్నమెంట్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కింద ఆ ఉద్యోగులు నాకు నిలబెట్టుకోలేదు. ముఖ్యంగా కాకినాడ ఎమ్మెల్యే ఆయన నానాజీ గారు, పంతం నానాజీ గారు అసలు స్పందించలేదు. నా బిడ్డకు న్యాయం చేస్తామని వైసీపీ గవర్నమెంట్లో వాగ్దానాలు చేసిన నానాజీ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంతవరకు ఆ లాయర్కి కానీ ఆ గన్మ్యాన్కి కానీ శిక్షలు పడలేదు, ఇంతవరకు ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు వాళ్ళ మీద. సో అది దృష్టికి తీసుకురావాలి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళాలి, చంద్రబాబు గారి దృష్టికి వెళ్ళాలి. ఎందుకంటే దేవుడే వరం ఇచ్చినా నాకు కింద ఉన్న వాళ్ళు చేయట్లేదు. సాక్షాత్తు చంద్రబాబు నాకు అండగా నించున్నా సరే ఈ కుందన్న చెత్త నా కొడుకులు చేయట్లేదు. ముఖ్యంగా అమలాపురంలో కూడా అంతే. ఎంపీ హరీష్ గారు నాకు వాగ్దానం చేసిన ఆయన దగ్గర ఉన్న జగదీష్ గడ్ అనే నికృష్టుడు దరిద్రుళ్ళగా నా ఆస్తి కబ్జా చేయడానికి ట్రై చేస్తున్నాడు. నాకు అర్థం కావట్లేదండి, ఇలాంటి దరిద్ర కొట్టేదోళ్ళు అందరూ ఉన్నంతసేపు ఆడపిల్లలకి న్యాయం ఎక్కడ, ఇది ఎక్కడ జరుగుతుందని నేను వేడుకుంటున్నాను సార్. దయచేసి లాయర్లు అందరూ స్పందించి ఇలాంటి క్రిమినల్ని ఎలాగా మీరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కింద ఎన్నుకున్నారనేది నాకు అర్థం కాలేదు సార్. మీరందరూ అయితే లాయర్లు పెద్ద పెద్ద చదువులు చదివారు, కాన్స్టిట్యూషన్ అంతా మీ చేతుల్లో ఉంది కదా సార్. అలాంటిది ఒక క్రిమినల్ ఎఫ్ఐఆర్ పడిన క్రిమినల్ని, వాడు ఒక ఆడపిల్లని ఒక పసిబిడ్డని టార్చర్ పెట్టిన వెధవని ఎలాగ మీరు ఎన్నుకున్నారనేది నాకు అడుగుతున్నా. ప్రతి అమ్మకి ప్రతి అన్నకి నా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో మచ్.